నుంచి 9 న్యూస్. ఎన్డీఏ కూటమి చెప్పిన మాట ప్రకారం అవ్వతాతలకు ఇంటి వద్దకే వెళ్లి 7,000 రూపాయల పెన్షన్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు పట్టణం 2వ సచివాలయం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ నెల 7,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపటి నెల నుంచి 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవ్వతాతలు సంతోషంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత సురేంద్ర, ఎన్టీఆర్ సంఘం అధ్యక్షులు డాక్టర్ నెట్టప్ప, డాక్టర్ ఎంకన్న రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ నరసప్ప, హనుమప్ప, మసాల జగన్, రాము యాదవ్, ఐటీడీపీ ఆన్సీ మరియు ఎంపీడీఓ, ఈవో, ఆర్డీఓ, సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ కార్యకర్తలు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పైన చూడ వాడు చూడ అప్పుడు అన్నం చూడ చూడు ఒక పండగ వాతావరణం. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ. మరి ఈ కార్యక్రమంలో వచ్చిన అధికారులు, కార్యకర్తలు, నాయకులు, పెన్షన్ పొందే వారు అందరికీ పేరు పేరున నమస్కారం. మీకందరికీ తెలుసు, గతంలో 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 200తో స్టార్ట్ చేసిన పెన్షన్ మళ్ళీ ఈరోజు 4,000కి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించాలి. 200 పెన్షన్ ఇస్తూ దాన్ని 1,000 రూపాయల దాకా చేశాడు నందమూరి తారక రామారావు గారు. తద్వారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1000ని 2,000 చేశారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో 250 ఎక్కించుకుంటూ ఇవాళ సంక్షేమంతో ఆయన కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. కాకపోతే మనం మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్లు ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాము. మరి ఈరోజు 3,000 ఉండే పెన్షన్ 4,000 చేశాము. అదేవిధంగా గతంలో 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ ఆ బకాయిలు కూడా 3,000 ఇస్తూ ఈరోజు 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఇది ఒక చరిత్ర, ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని చరిత్ర. మరి అలాగే ఈరోజు వికలాంగులకు 3,000 ఉండే పెన్షన్ 6,000 చేశాం. మరి వ్యాధిగ్రస్తులైన వారికి 5,000 నుంచి 15,000